ఈరోజు దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ బి రాయలన్న గారికి, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, కంచాయలే సార్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ, మనం దొడ్డి కొమరయ్య విగ్రహాలు ఈరోజు ఉవ్వెత్తున ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి కుల బాంధవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, 2019కు ముందు కేవైసీఎస్ రాకముందు అంతకుముందు కుర్మ సంఘాలు ఉన్నాయి, అంతకుముందు దొడ్డి కొమరయ్య త్యాగం ఉన్నది. ఇవన్నీ వెలికి రాకుండా కొంతమంది అగ్రవర్ణాలు చేస్తే మన సంఘం నాయకులు కూడా ఎవరు మన విగ్రహాలు పెట్టుకోవాలి, మన వీరుణ్ణి స్మరించుకోవాలని ప్రయత్నం చేయకపోవడం కొంత బాధాకరమైనప్పటికీ, కేవైసీఎస్ స్థాపించినాక ఐలన్న గారు ప్రతి సభలో వచ్చి మన కుర్మలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, మన కులంలో పుట్టినటువంటి బిడ్డను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సభలో మీరు తెలంగాణలో ఎక్కడ విగ్రహం పెట్టినా నన్ను సంప్రదించండి, నేను ఆ విగ్రహాలు ఇస్తానని కూడా చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహంతో ఈరోజు అనేక గ్రామాలలో దొడ్డి కొమరయ్య విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలా సభ పెట్టుకోవడానికి ఆ మహాత్ముని కూడా ఈ రకంగా కూడా మన ఐక్యతకు కొంత దోహదపడుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా పెద్దలందరూ దొడ్డి కొమరయ్య చరిత్ర చెప్పారు, మన కులం గురించి కూడా చెప్పారు. ఇవాళ ఇక్కడ జరిగిన సభ గురించి ఒక నిమిషం చెప్పాలి. పాపం ఎక్కడ మన హైదరాబాద్కి రావాలంటే ఇక్కడ దాదాపు 4-5 గంటల సమయం పడుతుంది. ఒకరోజు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని చూడడం కోసం వచ్చినప్పుడు నేను చెంగిచేర్లో ఉంటే అక్కడికి వచ్చినప్పటికీ 6 గంటల వరకు అక్కడికి వచ్చారు. ఇక్కడ విగ్రహ కమిటీ సభ్యులు 6 గంటల కాడికి వచ్చారంటే సుమారు 3 గంటలకో 2 గంటలకో లేచి ఉండాలి. అదేవిధంగా మొన్న ఐలన్న గారు సమయం తీసుకుందాం అన్నప్పుడు కూడా వీళ్ళు వచ్చేసరికి లేట్ అయితే అన్నగారు తుర్కపల్లి ప్రోగ్రాంలో ఉండడం జరిగింది. అన్నగారిని కలిసి సీతక్క గారు టైం తీసుకొని మళ్ళీ నాకు ఒకసారి కలిసిపోదామని వచ్చినప్పటికీ సుమారు రాత్రి 12 అయింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతమందితో ఈడ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే వీళ్ళ శ్రమ ఎంతుందో మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా చాలా మీటింగులు చూస్తున్నామన్న, పెద్దల్ని పిలుస్తున్నాము, మా డిమాండ్లు చెప్తున్నాము, మా కోరికలు ఏమన్నా చెప్తున్నాం. కానీ దయచేసి విన్న పెద్దలు మాకు చిన్న హామీ ఇస్తే మేము చాలా సంతోషపడతామన్నా. ఇవాళ స్థానిక సంస్థ ఎలక్షన్లో మా కుర్మలకు తప్పకుండా దీన్ని సీట్లు ఇస్తా అని మురళీ నాయక్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మీటింగ్లలో చూస్తున్నాం, వింటూరు చెప్తామంటారు కానీ మాకు ఇక్కడ హామీ ఇవ్వడం లేదు. ఇవాళ ఇంతమందితో మీటింగ్ పెట్టి ఇంత ప్రయాసాలకు వచ్చి ఖర్చు పెట్టుకున్న మాకు ఒక ఊరట లభించాలంటే మురళీ నాయక్ గారు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో తప్పకుండా మీకు ఈ జెడ్పీటీసీకి ఎంపీటీసీ తప్పకుండా నా వంతు సహకారం అందించి కుర్మలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పిస్తానని చెప్పాలి. అదేవిధంగా పెద్దలు ప్రభుత్వ వైపు ఐలన్న గారు ఉన్నారు, వారు కూడా ఈరోజు ఏదైతే ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు యాక్సిడెంట్లో చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపర్లకు కావచ్చు, అదేవిధంగా వయసు అయిపోయిన మన కుర్మ బిడ్డలకు పింఛన్ ఇప్పించడం విషయంలో కావచ్చు, అన్నగారు కూడా తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ అమలయ్యే విధంగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. ప్రతిసారి మీటింగ్ లో పెడుతున్నాం అన్న, ఇది కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీరు ఒక విషయం మేము ఇస్తామని చెప్తే ఇక్కడికి వచ్చిన జనులందరికీ వాళ్ళ హృదయాలు సంతోషపడతాయి. ఇక్కడికి వచ్చిన జనాన్ని అందరినీ సంతోషపెట్టే విధంగా మీ స్పీచ్ ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.